ప్రభువైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఒక సంతోషకరమైన దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు, ప్రత్యేకంగా నీ కొరకు ఆయన దాచి పెట్టి ఉన్నారు. ఇది ఒక వాగ్దాన రూపంలో లేక ఒక వాక్య రూపంలో ఆయన నీకు ఇస్తున్నారు. 51:2 నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నారు. ఈనాటి దినములో తుడిచివేయము అని అన్నారు. ఈరోజు ఆయన ఏమన్నారంటే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అయితే మొదటిగా దోషము అనగా ఏంటి అనే విషయం ఒకసారి మనం ఆలోచించాలి. దోషము అనగా ఆంగ్లంలో గిల్ట్ అని అంటున్నారు. GUILT గిల్ట్ అనగా అర్థం ఏంటంటే నీవేదో కాలేజీకని బయలుదేరావు, వెళుతున్నావు, చాలా ఆకలి వేసింది, క్యాంటీన్లో ఏదో వీళ్ళు చూడకుండా కొంత అక్కడ అల్పాహారం ఉంటే తినేసావు. అయితే క్లాసులోకి వెళ్ళావు కానీ నీకు ఒక అపరాధ భావము కలుగుతూ ఉంది. అయ్యో నేను అడగకుండా డబ్బులు కట్టకుండా పెట్టాను. దాన్ని ఏమంటారు? గిల్ట్ అంటారు. అనగా దోషము. ఈ అపరాధ భావం అనేది ఎప్పటి నుంచో మనలో అవి కలుగుతూ ఉన్నది. ఆదికాండములో కయ్యూను ఉన్నాడు పెద్దవాడు. తన తమ్ముడైన ఏబేలు మీద అసూయపడి పొలం వెళదామని తన మీద కత్తి వేసి అతను చంపేశాడు. అప్పటి నుండి అతనిలో ఏం కలిగింది? అపరాధ భావం. అపరాధం అయితే కలిగింది, కానీ ఆ అపరాధము నుండి బయటపడే స్వభావం ఆయనకి లేదు. అందువలన ఆయనలో ఏముందంటే ఆ యొక్క మనస్సాక్షి చెడి వాత వేయబడిన మనస్సాక్షిగా అతను తయారై వెళ్ళిపోయాడు. అయితే ఇంకొక విషయం ఈ ఉదయం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకో విషయం గమనిస్తున్నాం. అది ఏమిటి అని ఒకసారి మనం చూస్తే, కీర్తనకారుడు ఈ మాట వ్రాసిన దావీదు మహారాజు, ఆయన కూడా ఒక అపరాధములో పడ్డాడు. దాని కొరకు ఉరియా అనే అతన్ని యుద్ధంలో ముందుగా పెట్టి అతను చనిపోయినట్లుగా చేశాడు. ఆయన భార్య ఎడల అపరాధము చేశాడు. ఇది ఆయనను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నది. కానీ కయ్యూను వలె అతను పారిపోయి దాన్ని అదే రకంగా అపరాధ భావముతోనే అతను లేడు. అతను ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రార్థన ఆయన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? నా దోషం పోవునట్లుగా నన్ను కడుగుము ప్రభా, నా యొక్క అతిక్రమములను తుడిచి వేయము. ఇది తన మనస్సాక్షితో చేసిన ప్రార్థన. తన మనస్సాక్షితో చేసిన ప్రార్థన. తన మనస్సాక్షిలో గుచ్చబడి ఉన్నాడు కనుక, తన మనస్సాక్షిలో ఎంతో బాధపడి ఉన్నాడు కనుక అతను ఇటువంటి ప్రార్థన ఆయన చేయగలిగి ఉన్నాడు. తాను దేవుని దగ్గర ఈ ప్రార్థన ఆయన చేస్తున్నాడు కనుక ఆయనకు దేవుని దగ్గర నుండి క్షమాపణ లభించింది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు
మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కానీ సమస్త విషయముల్లోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడైన దావీదు ఏ రకంగా దేవుని దగ్గరికి చేరాడు, కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరాడు. ఈ ఉదయకాలం నేను ముగించి ప్రార్థన చేయబోతున్నాను. అయితే ఎవరైనా అపరాధ భావంతో ఉంటే ఈ ఉదయమే కృప పొందినట్లు కృపాసనం యొద్దకు చేరాలని ప్రభు కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ప్రభుకు ఇది సమర్పిస్తూ ఉన్నాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీ దాసుడు చెప్పినట్లుగా నా దోషం పోవునట్లుగా నన్ను కడుగుము, బాగుగా కడుగుము. ప్రభా, నా మనసును కడుగుము, నా హృదయమును కడుగుము, నా శరీరమును కడుగుము. ఆయనకి నీవు ఉత్తరమిచ్చున్నావు ప్రభా. స్తోత్రాలు. హృదయానుసారుడిగా చేసుకున్నావు ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.